we discussed Bodha Gurinchi. Am I correct? Yes, uncle, exactly. So, we will continue today. Enduku ante, dear friends, teachings will play a vital role in spirituality. Teachings. So, ఈ టీచింగ్స్ ఒకవేళ గనుక, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఒకవేళ గనుక, ఓకే, స్ట్రైట్ గా వెళ్ళేది కొంచెం పక్కకు వెళ్ళింది అనుకోండి, కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. లాంగ్ బ్యాక్, చాలా సంవత్సరాల క్రితం యేసు ప్రభు వస్తున్నాడని ఒక సంఘాన్ని కొండ మీదకి తీసుకెళ్ళాడు. నో ఫుడ్, నో వాటర్. ఆ సంఘంలో చాలా మంది చనిపోయారు ఒక తప్పుడు బోధ వల్ల. సో తప్పుడు బోధ మనిషి జీవితాన్ని మార్చడం కాకుండా పతన స్థితికి తీసుకెళ్తుంది. అందుకే ప్రభువారి బోధ గురించి టీచింగ్. ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్లలో ఒక సేవకుడికి ఇంకొక సేవకుడికి మధ్యలో చాలా పోటీ, అంటే డిబేట్ లాంటివి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది బాహాటంగా జరగడం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. బట్ ఎట్ ద సేమ్ టైం విశ్వాసులుగా ఉన్నవాళ్ళు సరి అయిన బోధన నేర్చుకోవడం సంఘం పరిధిలో జరిగితే ఇట్ ఈస్ గుడ్. సి వీఆర్ ఇన్ స్టడీ. ఈ స్టడీలోనే మనం మాట్లాడుకుంటున్నాం. బాహాటంగా ఎక్కడ మాట్లాడుకోమండి. దేవుడు ఎక్కడి వరకు లిమిట్ పెట్టాడు అంటే, మీరు సంఘముగా లేకపోతే ఇలాంటి స్టడీలలో, స్టడీ అని ప్రత్యేకించి చెప్పకపోయినా విశ్వాస గుంపుల మధ్యలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, ఖండించవచ్చు, అన్నీ చేయొచ్చు. సో అందుకే డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ టీచింగ్, మనం చాలాసార్లు వింటుంటాం కదా, ఏరా టీచరు కొత్త స్కూల్లో జాయిన్ చేసాం, టీచర్లు బాగున్నారని. ఆ టీచర్ చూడండి, ఆ సబ్జెక్ట్ టీచర్ ఏం చెప్పట్లేదు నాన్న, చెప్పింది అర్థమయ్యేది, ఏదో చెప్పుకుంటూ సీ దట్, ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, టీచింగ్స్ మనిషి జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పాజిటివ్లీ ఇది. సో యోహాను వ్రాసిన 2వ పత్రికలో ఇదే మాటని దేవుడు యోహాను భక్తుడి ద్వారా ఉటంకించాడు మళ్ళొకసారి. లెట్ us go to 2 John, 1వ అధ్యాయం ఉంది, 9వ వచనం. ఎవరైనా ఒకరు చదవచ్చు. అంటే ఎందుకు చదివించడము అంటే, దానికి కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు నేనే చెప్పుకుంటూ, నేను రెఫరెన్స్ ఇచ్చుకుంటూ నేనే చెప్పాను అనుకోండి, అది కొంచెం అంటే ఇట్స్ ఓకే. బట్ ఎవరైనా చదవగలిగితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచిండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. థ్యాంక్ యూ బ్రదర్. 10వ వచనం కూడా మీరు చదవగలరా? ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. 11 కూడా బ్రదర్. శుభమని వానితో చెప్పువాడు
వాని దుష్టక్రియలలో పాలివాడగును. థ్యాంక్ యూ బ్రదర్. వెరీ క్లియర్, క్రిస్టల్ గా ఉంది, స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. 1 సెకండ్. ఏం స్పష్టంగా ఉంది? క్రీస్తు అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ గా ఒక టీచింగ్ ఉంది, మనం ఇది మర్చిపోకూడదు. క్రీస్తు బోధ అనేది రికార్డ్ చేయబడి ఉంది. ఓకే, క్రీస్తు అంటే దీనికి ఇచ్చినటువంటి ఒక పనిష్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఎంతగా ఉందంటే మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడ క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి, బోధే క్రీస్తును కాదు, బోధ టీచింగ్, విడిచి, నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. దేవుణ్ణి అంగీకరించకపోతే ఏమవుతుంది? మనం బాగా చెప్తాం, చాలా మంది చెప్తారు, అదేంటండి దేవుణ్ణి అంగీకరించరు, ఆయన వచ్చిందే మన కోసం, అంగీకరించకపోతే నరకమే ఉంటాం. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బైబిల్లో నిక్షిప్తం చేయబడ్డ బోధను కాకుండా దాన్ని విడిచి, దాన్ని విడిచి, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. 6 శుక్రవారాలు ఉపవాసం ఉండండి, నాకు చూపెట్టండి బైబిల్లో. సేవకుడి నోటి నుండి ఈ మాట వచ్చింది అంటే నాకు ఇందులో ఆధారం కావాలి. 6 శుక్రవారాలు, 4 శుక్రవారాలు మా సంఘానికి రండి, ఫలానా చోటికి వెళ్ళండి చెప్పే సేవకుడే కదండి. దీనికి జోడించవచ్చు, నా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, చెప్పే సేవకుడే. ఈ బోధను వినే వాళ్ళందరూ, చెప్పే వాళ్ళందరూ కూడా క్రీస్తును అంగీకరించని వాళ్లే. ఇది నేను చెప్పేది సత్యం కాదు, వాక్యం చెప్తున్న సత్యం, దాన్ని విశ్లేషణాత్మకంగా చెప్తున్నాను అంతే. ఇది అరటిపండు అనే బదులు అరటిపండుని కొంచెం ఒలిచేసి, ఇందులో తెల్లగా ఉంటుంది, ఇది తినొచ్చు అని చెప్పడమే, అంతే నా ధర్మం. ఇక్కడ కూర్చోబెట్టిన దేవుడు అంతే. అరటిపండు ఉన్నదాన్ని ఒలిచేసి, చిన్నపిల్లలు అయితే దాన్ని నుజ్జు నుజ్జుగా చేస్తాం, పెద్దవాళ్ళు అయితే ఒకటి ఇచ్చేస్తాం, వాళ్ళే పొట్టు తీసుకుంటారు. కొంచెం పొట్టు తీసుకోలేని వయసులో ఉన్న వాళ్ళకి పొట్టు తీసి ఇస్తాం. అసలు తినలేని వయసులో ఉన్న వాళ్ళని దాన్ని గుజ్జు గుజ్జు చేసి చిన్న చిన్నగా నోట్లో పెడతాం. ఇక్కడ కూర్చున్నది నేను చేసేది అదే పని. కానీ అరటిపండును మార్చాం. నా అరటిపండును మార్చే క్వశ్చనే లేదు. అరటిపండు అంటే వాక్యం, అర్థమయ్యేటట్టు చెప్తాం, కొంచెం ఉపమానం చెప్తాం, ఇంకేదైనా కలిపి చెప్తాం. కలిపి అంటే లేనిది కాదు, అర్థం కావడానికి. సో ఇప్పుడు ఈ చెప్పేవాళ్ళు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ టీచింగ్. దేవుణ్ణి అంగీకరించని వాళ్ళు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఈ అంగీకరించని వాళ్ళు మరణం తర్వాత ఎక్కడ ఉంటారో కూడా బైబిల్ డిక్లేర్ చేసింది. దట్ ఈస్ క్లియర్. నంబర్ 2, వాట్ ఈస్ మై రియాక్షన్?
నేను ఎలా రియాక్ట్ కావాలి ఇలాంటి వాళ్ళ పట్ల? రైట్. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. అక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్, ఎవడైనను. మరి ట్రాన్స్లేషన్ ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు, కానీ ఈ ఎవడైనను ఉపయోగించే దగ్గర కొంచెం కఠినంగానే దేవుడు మాట్లాడినట్టు నాకు స్పష్టం అవుతుంది. ఎవడైనను తన స్వకీయులను తన ఇంటి వారిని నిర్లక్ష్యము చేసి సంరక్షించకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడే ఉండును అని ఎవడైనను అని సంబోధించాడు. కొంచెం హార్ష్గా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పను. మనకు పరిచయం లేని సేవకులు, ముక్కు ముఖం తెలియని సేవకులు కూడా మన ఇంట్లోకి వస్తున్నారు. ఎలా చెప్పమంటారా? టీవీ ద్వారా. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎస్, ఆయన జీవితం తెలియదు, ఆయనకి ఇచ్చే కానుకలు ఏం చేస్తాడో తెలియదు, ఎంత ఖర్చు పెడతాడో తెలియదు, ఎన్ని లక్షలు పెట్టి కార్లు కొంటాడో తెలియదు, ఎన్ని ప్లాట్స్ కొంటాడో తెలియదు, ఏం బిజినెస్ చేస్తాడో తెలియదు. ఆయన వాక్యం మాత్రం బ్రహ్మాండంగా వింటారు. ఓ వా, ఏం చెప్తాడండి! వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ టీవీ ఛానల్ బంద్ చేసుకోండి, చూడొద్దు. నిర్మోహమాటంగా బైబిల్ చెప్పిందని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. రేపొద్దున ఆ లిస్టులో నేనున్నా, బంద్ చేయండి. ఎందుకు? వాక్యం లోబడనులని ప్రజలకు శ్రమ. ఎస్, పోస్ట్ ఆపరేషన్ డాక్టర్ చాలా హింట్స్ ఇస్తాడు, చాలా రెమెడీస్ చెప్తాడు. అంగీకరించాం ప్రభుని, ఇదంతా పోస్ట్ ఆపరేషన్. అంగీకరించిన తర్వాత వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. చేర్చుకొనవద్దు. నంబర్ 2, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని కూడా చెప్పొద్దంట. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు ప్రభు. మనం ఉంటున్నామా? సేవకుడుగా, సేవకుడే కానీ బైబిల్ బోధించే సేవకుడా? బైబిల్ బోధను వక్రంగా తిప్పి అక్రమంగా మార్చి స్వార్థం కోసం బోధించేది సేవకుడా? విశ్లేషణ. ఎందుకు ఇంత పర్టికులర్గా ఉన్నాడు ప్రభు? మనం ఎందుకు ఇంత క్యాజువల్గా ఉంటాం? ఎందుకంటే రిమోట్ క్యాజువల్గా ఉన్నది కదా. ఏదొకేనా వచ్చేస్తే వాక్యం. ఓ ఏంటి బోధ? ఏంటి? యేసు ఎక్కడ టచ్ అన్నాడా? ఎక్కడ కింద పడ్డారా? దయ్యం పట్టిన వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వాడు విలువల్లాడి కొట్టుకున్నాడు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. వీళ్ళు పట్టిన వాళ్ళు కాదు, వీళ్ళంతా ప్రభువుని నమ్మినోళ్ళు. ఆయన సువార్త ప్రకటిస్తే ఎవడు ప్రభు నమ్మలేదండి. నమ్మని వారి మీద అది ఉంటే ఉన్నప్పుడు ఆయన వెలగొట్టాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే నమ్మినోళ్ళ మీద ఉన్నది, ఈయన టచ్ అంటున్నాడు, పోతున్నాడు. ఎక్కడ పోదా? ఇక్కడ లేకపోతే నమ్మొద్దు. వాళ్ళు ఎవరైనా కావచ్చు.
విశ్వాసులే వెళ్ళగొడుతున్నారా? విశ్వాసం సంబంధించిన సేవకులు అంటే బయట వాళ్ళు కూడా కింద పడే సంఘటనలు చాలా ఉన్నాయి. అదే చాలా వీడియోస్ మీరు చూడరేమో కానీ నేను కొంచెం బ్రాడ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. స్పిరిచువాలిటీ ఎట్లా ఉంది బయట ప్రపంచంలో, ఏ మార్గాల గుండా వెళ్తుంది, యూ హ్యావ్ టు అబ్జర్వ్. సత్యాన్ని బోధించాలన్నప్పుడు అసత్యం గురించి కూడా తెలవాలి. యుద్ధం చేసేవాడు ఎట్లా చేస్తాడని తెలివిగల రాజు చెప్పండి. తెలివి కలిగిన రాజు యుద్ధం ఎలా చేస్తాడు? శత్రు సైన్యాన్ని ఎస్టిమేట్ చేస్తాడు, ఎంతమందితో వస్తున్నాడు, మన దగ్గర ఉన్న సైన్యం ఎంత, అంతే కదా. మన దగ్గర ఉన్న సైన్యం ఎంత, ఎదుటివాడి సైన్యం ఎంత, మనం ఎక్కడ, అసలు మన స్ట్రాటజీ ఏంటి, ఎక్కడెక్కడ ఎవరెవరు నిలబెట్టాలి, మనకున్న సైన్యం ఎంత, ఊరికే కాదు కదా, బ్లైండ్ కాదు కదా. సో శుభమని వానితో చెప్పువాడు, రైట్, శుభమని చెప్పకూడదని ఉంది కదా. ఒకవేళ మీరు శుభమని చెప్పారు అనుకోండి, మీరు నేను, వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. ఎస్, ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే, నేను 7 చదువుతాను, 1:7. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు దీనికి భిన్నమైన బోధ, క్రీస్తు శరీరధారి అయి. ఓకే, వీళ్ళు నమ్ముతారు. బ్రదర్, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఈ కాంటెస్ట్ లో క్రీస్తు అద్భుతం చేస్తే అద్భుతానికి వీడియో ఎందుకు? రైట్, బోధ ఏంటి మరి? యేసుప్రభు కూడా అద్భుతం చేసినప్పుడు ఎవరితో చెప్పకన్నాడు, కొందరి వెళ్ళి చెప్పుకో అన్నాడు. వెళ్ళి వాళ్ళు చెప్పాలి, ఈయన చెప్పడం కాదు. నో, ఇప్పుడు జరిగేది ఏంటంటే బోధ ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు తేడా ఇక్కడ, వాళ్ళు చెప్పుకోనియండి. ఎస్, నేను చెప్తానండి, ప్రభు వారు శాంతి ఇచ్చారని నేను చెప్తాను. నా గురించి ఇంకోరు చెప్తే నేను చెప్పాలి. బోధ ఇక్కడే ట్విస్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఈ సాక్ష్యం ఇంకా చూడండి, ఇంకెంత దీన్ని ట్విస్ట్ చేశారు. మేము అనేక సంఘాలు తిరిగాం, కానీ ఈ సంఘంకి వచ్చిన తర్వాతనే ఈ అద్భుతం జరిగిందంటే అర్థం ఏంటి? కొంచెం కీన్కి అబ్జర్వ్ చేయండి. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయకుండా గుడ్డిగా నమ్మొద్దు. ఓ ప్లాట్ గుట్టికి కొట్టారండి, ఓ అమ్మాయినో అబ్బాయినో గుడ్డికి పెళ్లి చేసుకుంటారా? ఆచి తూచి వెనుకకు 10 అడుగులేసి ముందుకు 10 అడుగులేసి 7 తరాలు ఆలోచించు కదండి. స్పిరిచువాలిటీ, పరలోకం, నరకం. సృష్టి ఎలా చేస్తాడు? చాలా అద్భుతంగా చేస్తాడు. ఈయన చెప్పే సాక్ష్యం చూడండి, మేము అనేక సంఘాల్లోకి వెళ్ళాం కానీ ఈ సంఘానికి వచ్చిన తర్వాత అద్భుతం జరిగింది. అంటే అర్థం ఏంటి? నాలాంటి కొంచెం తెలివి ఉన్నవాడు, దేవుడు తెలివి ఇచ్చాడు కదా, తెలివి ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడంటే, అరే పిచ్చోడా, ఆ సంఘంలో ఉన్నది ఎవరు? క్రీస్తు కాదా? అంటే ఈ సంఘంలో ఉన్నది ఎవరు? క్రీస్తు కాదా? ఓహో, ఈ సంఘంలో ఉంది కాపరా, అంటే అద్భుతం చేసింది కాపరా. అయిపోయింది. ఈ జపనిస్తున్నావు అంటే ఆ కాపరి తప్పుడు బోధలో ఉన్నట్టు. నాలని కొంచెం తెలివి ఉన్నవాడికి అర్థమయ్యే విషయమే ఇది, సుస్పష్టం. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నేను ఇప్పుడు చెప్పండి, మీరు మా సంఘానికి వస్తే జరిగింది అద్భుతం అంటే మీ సంఘం ఏంటి? నాగార్జున సిమెంట్తో పెట్టారా? ఓరియంట్ సిమెంట్తో పెట్టారా? ఏంటండి నాన్ సెన్స్ బోధ, ట్విస్ట్. రైట్, లెట్ us go to 1 Timothy 6:3. మళ్ళీ ఒకసారి 1 Timothy 6:3. ఎవడైనను, బ్రదర్ మళ్ళీ కొంచెం ఆ పదం కొంచెం హార్ష్ గానే ఉంది, గట్టిగా చదవండి. ఎవడైనను
ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక, ఒక కరెక్షన్ బ్రదర్, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను ఎండిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఏం జరిగిందండి ఇక్కడ? ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను, కింద ఫుట్ నోట్ లో ఒకటి ఇచ్చాడు, హితవాక్యములు ఆరోగ్యకరమైన వాక్యములు. మీకు ఇక్కడ చెప్పనండి కొంచెం. అంటే ఏవో బ్రదర్, ఆ హోటల్లో తిన్నాం, కడుపంతా పాడైపోయింది, డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పాడైంది. ఏంటి జరిగింది? ఏంటి? గడ్డి తినలే ఆ హోటల్లో, భోజనమే చేశారు, కాకపోతే హైజెనిక్గా లేదు. అంటే అపరిశుభ్ర వాతావరణములో చేసిన భోజనాన్ని, అదే భోజనం ఇంటి దగ్గరే, చికెన్ ఇంట్లో, ఆ చికెన్ అక్కడ, ఆ మటన్ అది ఇంట్లో కూడా మటనే, కానీ అపరిశుభ్రమైన వాతావరణములో అపరిశుభ్రమైన విధానంలో చేయడం వల్ల కడుపంతా పాడైపోయింది. అంటే ఇక్కడ ఎందుకు ఫుట్ నోట్లో కింద ఇచ్చాడు అంటే ఆరోగ్యకరమైన వాక్యములు. అంటే అనారోగ్యకరమైన వాక్యాలను కూడా బోధించే బోధకులు ఉన్నారు. ఆ బోధను వింటే మీరు అనారోగ్యానికి గురవుతారు. అంటే ఇక్కడ అనారోగ్యం అంటే జ్వరం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది అని కాదు, జబ్బున పడతారని కాదు. ఈ వాక్యము వ్యక్తిని పరలోకానికి కాకుండా నరకానికి తీసుకెళ్తుందని నాకు అర్థమైన విషయం. అంతే కదా? ఈ బోధ ఆత్మకాహారం కదా. శరీరం నుండి వెళ్ళే బోధ ఆధ్యాత్మికంగా ఆత్మకాహారం. ఆత్మ దీపాన్ని వెలిగించాలి. అది తైలాన్ని ఈ బోధ ప్రతిరోజు పోస్తూ ఉంటది. పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఇంజన్ పాడవుతుంది, డీజిల్ బండిలో పెట్రోల్ పోసిన ఇంజన్ పాడవుతుంది. ద సేమ్ ఇక్కడ జరిగేది అది. అంటే బోధ గురించి ఇంత స్ట్రిక్ట్ గా మనం ఉన్నామంటే, డైట్ కోసం స్ట్రిక్ట్ గా ఉన్నవాళ్ళు ఉంటారు. నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను, నిర్మోహమాటంగా చెప్తాను, నిర్మోహమాటంగా. ఎందుకు? నా ఆరోగ్యం పాడైద్దండి. మీరేమనుకుంటారో నాకు అనవసరం. సారీ, మీరేమనుకుంటారో నాకు అనవసరం. నా ఆరోగ్యం నాకు ముఖ్యం. సేవకుడు పేరు చెప్పను కానీ చిన్న ఉదాహరణ ఇస్తాను. అంటే సేవకుడు ఎంత పర్టికులర్గా ఉంటాడు. ఆ సేవకుడికి మంచి పేరుంది, మంచి పేరుంది. ఆయన డయాస్ మీదకి వచ్చిన తర్వాత 7:20కి బ్రదర్ వాక్యం చెప్తారు అని అనౌన్స్ చేశారనుకోండి, ఆయనకన్నా ముందు ఇంకెవరికైనా గ్రీటింగ్స్ ఇచ్చారనుకోండి, ఆయన 7:25 వరకు చెప్తూ ఉన్నాడు అనుకోండి, ఈయన 7:25కి లేచి ఇంటికి వెళ్ళిపోతాడండి. బోధ చెయ్యడు. నో, అంత స్ట్రిక్ట్. అది అవసరం అంటే అవసరమే, అవసరం ఉన్నవాడికి అవసరం, అవసరం లేని వాడికి అవసరం లేదు. మీటింగ్ 6:30కు పెట్టుకొని 8:30కు వాక్యం చెప్తే ఈ 2 గంటలు ఏం చేశారు? పాటలు పాడుతామంటే టైం పాస్గా, ఆయనకి ఇష్టం లేదు. అయితే భోజనానికి పిలిస్తే అంటే చాలా ఫన్నీగా ఉంటుందేమో కానీ అందులో ఉన్న సత్యం చెప్తాను, మీకు సత్యం చెప్తాను. అంటే ఇబ్బందికరమైన వాతావరణంలో అది అంటే కొంచెం ఆలోచన లేని వాళ్ళు కూడా ఉంటారు పాపం, కానీ ఆలోచన ఉండాలి.
ఈయన చేతులు కడుక్కోమన్నారు, మంచినీళ్ళు ఇచ్చారు, చేతులు కడుక్కున్నాడు శుభ్రంగా. ఆ డైనింగ్ టేబుల్ ఉంటది కదా, డైనింగ్ టేబుల్ చైర్స్ మీద టవల్స్ పెడతారు కొంతమంది, ఒక్కొక్క చైర్కి ఒక్కొక్క టవల్ పెడతారు. ఆ టవలు ఇంతకుముందు ఎవరో అన్నం తిన్న తర్వాత తుడుచుకున్న టవలే, చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకున్న టవలే, అన్నం తిన్న తర్వాత హాయిగా తుడుచుకున్న టవలే అక్కడ ఉంది. ఇప్పుడు నేను చేతులు కడుక్కోమన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే అది అభిమానం అనుకుంటారు కానీ ఆలోచన లేని అభిమానం కూడా ఉంటుంది. ఆ టవల్ తీసుకొని చేతులు తుడుచుకోండి బ్రదర్ అంటారు తినకముందు. మీరు తిన్న తర్వాత అన్నా గొడవ పోయేది, తినకముందు అన్నారు. ఆయన ఒకటే అడుగుతాడు, చేతులు ఎందుకు గడుపుకున్నాను అంటాడు. అంటే శుభ్రం చేసుకోవడానికి. ఈ టవల్ శుభ్రమైంది అని అడుగుతాడు. ఆయన అడిగిందంటే సత్యం లేదా? అదేంటి బ్రదర్, మా ఇంటికి పిలిచి మా ఇంట్లో భోజనం ఇచ్చి మా ఇంట్లో భోజనం పెట్టి మా టవల్ ఇస్తే మీరు మా టవల్నే ప్రశ్నిస్తారంటే ఎస్ ప్రశ్నిస్తాను. నేను డైరెక్టే ప్రశ్నిస్తాను. ఎందుకు ప్రశ్నించకూడదండి? అక్కడ ఉంది మిమ్మల్ని అవమానపరచడం కాదు అక్కడ. నా శుభ్రత, ఎస్ శుభ్రత. అది గనుక లేకపోతే ఆరోగ్యం చెడిపోద్ది. ఆరోగ్యం చెడిపోతే సేవకుడు ఇంకో చోట మాట్లాడేది మానేసుకుంటాడు జ్వరం వచ్చి. అది ఆయన బాధ, ఇది నా బాధ కూడా. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేని వాళ్ళు. దట్స్ ఆల్. ఆరోగ్యకరమైన వాక్యము. లైట్ వన్ మోర్. అనుగుణ్య ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, ఆరోగ్యకరమైన వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను, అనుగుణమైనటువంటి బోధ అంటే దైవభక్తికి తోడ్పడే బోధ, దైవభక్తిని ప్రోత్సహించే బోధ, అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల. అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది? ఎవరో ఈ బోధ కాకుండా భిన్నమైన బోధ కూడా ఉపదేశిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, కనిపెట్టగలగాలి, దానికి దూరం ఉండగలగాలి. మురిక్కాలు ఉందంటే ఏం చేస్తామండి? పక్కనుండే పోతామా? ఖర్చు పెట్టుకుంటాం, చాలా దూరం నడవాల్సి వస్తే. ఒకవేళ తొందరగా దాటాల్సి వస్తే వెళ్ళిపోతాం వెంటనే. వాక్యం కూడా అంతే. విభిన్నమైన బోధ ఒకవేళ ఉంది అంటే దానికి దూరంగా ఉండడమే మంచిది. నంబర్ 2, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఇక్కడ మొదటి తిమోతి 4:16లో ఇది చెప్పి నేను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి తిమోతి 4:16, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. థ్యాంక్ యూ బ్రదర్. అంటే బ్రదర్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వాక్యం చదివారు కదా, మీకు అర్థమైంది చెప్పండి నాకు కొంచెం. అంటే మీకు అర్థం కాలేదని కాదు, మీ నుండి వినాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నీ అభివృద్ధి 16th కదా బ్రదర్. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము.
నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఇది బోధకుని గురించి చెప్పిన మాట. బ్రదర్, అయితే ఆయన చదువుకున్నది, ఆయన గ్రహించింది ఏ విధంగా అతడు ఎట్లా అర్థం చేసుకున్నాడు, ఇంకా ఇతరులకు ఏ విధంగా చెప్తున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతికి రాస్తూ ఈ మాట రాస్తూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు హార్మ్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా నువ్వెవరికైతే బోధిస్తున్నావో వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. బ్రదర్, హార్మ్ఫుల్ నష్టం అంటే నష్టమైన హార్మ్ఫుల్ అయినా ఒకటే, నేను ఇంగ్లీష్ లో చెప్పాను. అంటే అది హార్మ్ఫుల్ నష్టం అంటే ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? అంటే మీ బోధ వినువారికి కూడా నష్టం వాటిల్లుతుంది. అదే నష్టం అంటే ఏంటి బ్రదర్? ఇక్కడ నష్టం అర్థం కావాలి. అక్కడిది మనం 6:6 చదువుకున్న మాట, ఈ అక్కడ హెల్తీ వాక్యము దొరకకుండా అన్హెల్దీ వాక్యము దొరుకుతుంది అని అర్థం అక్కడ. అయితే ఇప్పుడు నష్టం ఏంటి? నష్టం ఏంటంటే అక్కడ అనారోగ్యకరమైన, ఇప్పుడు టవల్ విషయంలో మీరు ఒక పేరబుల్ గా చెప్పారు. ఆ టవల్ యూజ్ చేయడం ద్వారా అతన్ని బాధపడి బ్రదర్ ప్రియతం జన్ను ఒక ఆన్సర్ డిస్ప్లే చేశాడు. హెల్ నష్టం అంటే ఇంకేంది లేదు బ్రదర్. ఎస్, దే విల్ గో టు హెల్. ఆఫ్ కోర్స్. అంటే ఇంకొక మాట కూడా అక్కడ రాశాడు చివరికి, రక్షించుకుందు అంటే నీకున్న రక్షణ కోల్పోతావు. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావాలి బ్రదర్, అంగీకరించాడు కదా. అవునండి. ఎట్లా అంటే కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం, కాలేజీ నుండి పాస్ కావడం ఏంటంటే పరలోకానికి వెళ్ళడం. ఈ రెండింటి మధ్యలో ఈ 4 సంవత్సరాలు ఈ అబ్బాయి నేర్చుకుంటాడు. బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే చాలా మంది ఏంటంటే ప్రభువును అంగీకరిస్తే పరలోకం వెళ్ళిపోతాం అని. ఓకే, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ బోధేంటి? నిన్ను గూర్చియు, అక్కడ సేవకుడని కాదు, విశ్వాసి కూడా. నువ్వు మ్యూట్ అయింది బ్రదర్. అంకుల్ మ్యూట్ అయింది. అంకుల్ మీరు మ్యూట్ ఆన్ అయింది బ్రదర్, మ్యూట్ ఆన్ ఉంది. ఓకే ఓకే, సారీ. ఎస్, నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడేనా? నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడే మ్యూట్ అయిందా? జస్ట్ ఒక్క సెకండ్ గురించి. ఓకే, అది గురించి అన్నకాని చనిపోయినాను. రైట్. నిన్ను గూర్చి, నీ బోధన గురించి అంటే ఇక్కడ లైఫ్ ఎలా బోధిస్తున్నాను, వెళ్తావా నరకం వెళ్తావా? పెన్సిల్ తీసింది ఎదిగాడు కనపడదా నాన్న? అంకుల్ జస్ట్ మినిట్ అంకుల్. అది నాది ఆటోమేటిక్ గా మ్యూట్ అవుతుంది. అంకుల్ నా దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్మ్యూట్ అయ్యి వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఐ వాజ్ మ్యూటింగ్ దెమ్ అండ్ అంత డిస్టర్బెన్స్ లో మీకు మ్యూట్ అవుతుంది. అంకుల్ ప్లీజ్ గో ఆన్ అంకుల్. You are clear, uncle. You can go on now, uncle. Sorry for this. బోధ అంటే రక్షణ ఎంత ముఖ్యమో బోధ కూడా అంతే ముఖ్యం. అవుతే బోధ అవసరం లేదనుకుంటే ఆయన బోధ గురించి రాయాల్సిన అవసరమే లేదు. అది నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మా వాడు కాలేజీలో జాయిన్ అవుతాడు, మీరేం చెప్తారో వాడు ఏం చదువుకుంటాడో నాకు అనవసరం. నాకు సర్టిఫికేట్ కావాలంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అంటే ఎల్డర్లీ పర్సన్ కనుక ప్రిన్సిపల్ సీట్ లో కూర్చుంటే ఆ అడిగే వ్యక్తి తనకంటే వయసులో చాలా తక్కువ వాడైతే, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా అంటే అడ్మిషన్ ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తామా? అంటే మేము చెప్పేది ఉండదు, ఆయన నేర్చుకునేది ఉండదా? ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ అప్లికేబుల్.
తన నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడడు అని నేను చెప్పట్లేదు, రక్షించబడతాడు 100%. దేర్ ఈజ్ నో డౌట్. దెన్ వాట్ అబౌట్ టీచింగ్స్? వాట్ అబౌట్ టీచింగ్స్? అందుకే అక్కడ చాలా స్పష్టంగా అన్నాడు, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త, బీ కేర్ఫుల్ అన్నట్టే, బీ కేర్ఫుల్, జాగ్రత్త వహించకపోతే నష్టం ఏముంటుందండి? ఇప్పుడు ఇందులో నష్టం ఏంటి చెప్పండి? ఓకే, ఇప్పుడు నష్టం ఏంటి? పౌలు గలతీలకు రాస్తూ, మీరు అంతకుముందు ఆ భావాల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నారు, ఈ మార్గంలోకి వచ్చారు, మళ్ళీ ఆ వెనకడియే చేస్తున్నారేంటి? దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలంలో ఆచరిస్తున్నారు, మీకోసం పడ్డ కష్టం వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను. వ్యర్థం అంటే ఏంటంటే, అరే 4 సంవత్సరాలు చదివావురా, నువ్వు ఫెయిల్ అవుతావురా, నీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, నా పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది, ఫెయిల్ అవుతాయి. అంటే ఇక్కడ ఫెయిల్ ఏంటి? ఫెయిల్ పాస్ రెండు. ఫెయిల్ అంటే హెల్, పాస్ అంటే పరలోకం, అంతే. ఇంకేం లేదు. ఇంక నష్టం ఏంటి చెప్పండి? ఇంక నష్టం ఏముంటుందండి? దేవుడు లేడన్న వాళ్ళు కూడా 115 సంవత్సరాలు బతుకుతుంటే దేవుడు వాళ్ళని చంపేస్తున్నాడా? నో. అని స్వాతంత్రం ఇచ్చాడు బ్రతకడానికి, అది నీ ఇష్టం, నీ చాయిస్. నువ్వు ఉంటే ఉన్నాడు అనుకో, లేకపోతే లేదనుకో, నీ ప్రాణానికి ముప్పు లేదు. నో, నేను సృష్టించాను కదా. బీటెక్ చదవకపోతే వేస్ట్ అండి? నో, బీటెక్ చదవకపోయినా డిగ్రీ చదవ, డిగ్రీ చదవకున్నా కూడా ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇన్ ద సేమ్ వే, ఫైనల్లీ టీచింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు రీచ్ హెవెన్. అది కాదు అంటే ఈ బోధన పక్కన పెట్టండి, అవసరమే లేదు. ఇప్పుడు 66 బుక్స్ ఎందుకండి? వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? వీ హ్యావ్ టు అనలైజ్, విశ్లేషణాత్మకంగా చూసుకో. ఒకవేళ విశ్లేషణాత్మకంగా చూసుకోగలిగితే దాన్ని నిన్ను నీవు రక్షించుకుంటావు. నిన్ను నీవు రక్షించుకుంటావు. మరి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, యేసుక్రీస్తు రక్షిస్తానన్నాడు కదా, మరి ఇదేంటి కాంట్రవర్సీ కాదు. ఆయన ఆపరేషన్ చేశాడు, అర్థమయ్యేటట్టు చెప్పి క్లోజ్ చేస్తా. ఆయన ఆపరేషన్ చేశాడు. బాబు, మేము 4 గంటలు కష్టపడి ఆపరేషన్ చేశాము. ఆయన కష్టపడి సిలువలో మరణాన్ని పొంది మన కోసం చేశాడు. ఆపరేషన్ అయిపోయింది, ఆయన చేశాడు. ఆపరేషన్ తర్వాత బెడ్ మీద నుండి 15 రోజులు కదలొద్దు. నంబర్ 1. వంకాయ తినకూడదు. నంబర్ 2. ఆల్కహాల్ ముట్టకూడదు. నంబర్ 3. నంబర్ 4, ఎక్కువగా ఆలోచించదు. మేము ఆపరేషన్ చేశాం, కానీ నువ్వు చేయాల్సినవి ఉన్నాయి. అట్లా అవుతే బ్రతుకు. ఇది కూడా నమ్మాం, ఆయన చేసిన కార్యానికి అది కృపే, రక్షించబడ్డాం. బట్ రక్షణను కొనసాగించుకోవాలి కదా. ఆపరేషన్ అయినంత మాత్రం సంతోషపడతాం. ఆపరేషన్ అయిన ఇంటికి వచ్చిన వ్యక్తికి ఎంత కేర్ తీసుకుంటామండి? ఎందుకు? కేర్ తీసుకోకపోతే జరగాల్సింది జరగదు. ఇక్కడ కూడా అంతే. నాకు అర్థమైంది ఇంతే, మీకు చేరవేసింది అంతే. అది అర్థం చేసుకోగలిగితే we will be safe. May God bless you all. Thank you one and all.
బ్రదర్ ఒక మాట అడగాలని ఉంది. అంటే సరే, డిఫరెంట్ చర్చెస్ మేము యాజ్ ఏ పోస్ట్ పర్సన్స్ కాబట్టి వేరే స్టేట్స్ లో కూడా చర్చెస్ కి వెళ్ళే అవకాశం ఉంటది. నేను 88 లో రక్షణ పొందిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ నేను ఏ చర్చెస్ వెళ్ళినా కూడా నేను వెళ్ళి నా ఆరాధన నేను తప్పకుండా నేను చేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నాను. కొన్ని చర్చెస్ లో ఎవెన్లీ ప్రేయర్ ను తప్పకుండా కన్క్లూషన్ ప్రేయర్ గా చేస్తారు.